యా అదే కష్టం ఉంది. ఏంటి బాస్ ఫస్ట్ ఇంటర్వ్యూవా? యా మరి నీది? లాస్ట్ ఇంటర్వ్యూ. ప్రాబబ్లీ ఈ జాబ్ కూడా రాకపోతే అదే నా పరిస్థితి. ఎవరైనా రెజ్యూమేలో వాళ్ళ జాబ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు, కానీ నేను మాత్రం నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాను. యు ఆర్ ఫనీ. బై ద వే, ఐఎమ్ ఆర్వన్. ఐఎమ్ దిలీప్. బాస్, రిజల్ట్స్ చెప్పడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడే కదా బాస్ చూస్తే ప్రాబ్లం. ముందు వాటి గురించి డిస్కస్ చేస్తారు, దాని తర్వాత మన సంగతి. రిలాక్స్ బాస్. ఇంతకీ ఎక్కడి నుంచి గ్రాడ్యుయేట్? ఐఐటి చెన్నై. ఐఐటి. ఓ బిగ్ నేమ్. మరి నువ్వు? ఊరికి చదువుకి దూరంగా ఉండే ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రాబ్లీ నువ్వు ఐఐటి అని చెప్పకపోయి ఉంటే పేరు చెప్పేవాడిని. ప్రాబ్లీ నువ్వు చెప్పినా నాకు తెలియదు అలాంటి కాలేజ్ గురించి. ఏంటి బాస్ సడన్గా వాయిస్లో బేస్ యాడ్ అయింది? అసలు హౌ డిడ్ యూ గెట్ త్రూ ఆల్ దిస్ రౌండ్స్? వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఇస్ దట్? దట్స్ నాట్ ద ఆన్సర్. ఇంతసేపు అనవసరంగా టైం వేస్ట్ చేశాను. ఇలాంటి కంపెనీస్లో ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారా? ఇది నా లాస్ట్ ఇంటర్వ్యూ అయినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. ఇంతకీ ఈ జాబ్ వస్తుందని నువ్వు ఎంత కాన్ఫిడెంట్లో ఉన్నావు? జస్ట్ లుక్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం టాకింగ్ టు యూ. ఓకే? ఇక్కడ నీకు అంతకంటే ఆప్షన్ ఉందా? నీకు బ్యాక్గ్రౌండ్ కానీ రికమెండేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అదేం లేదు బాస్. సినిమాలో కష్టాలను చెప్తారు కదా, అందులో ప్రతి కష్టానికి పర్ఫెక్ట్గా ఎలిజిబుల్ అయ్యే క్యాండిడేట్ నేను. అయితే ఇప్పుడు నేను ఏం చేయమంటావు? సినిమాలో చూపించినట్టు ఈ జాబ్ నువ్వు తీసుకో, ఇది కాబట్టి నాకు చాలా జాబ్లు వస్తాయని నీకు వదిలేసి వెళ్ళిపోమంటావా? నో వే. లేదు బాస్, ఆ డైలాగ్ సినిమా బట్టి ఇది రీడింగ్ అలాగే ఏమన్నావు బాస్. రిజల్ట్ రావడానికి అట్లీస్ట్ 15 minutes పడుతుంది. లెట్స్ ప్లే అగైన్. I don't want to waste time on this. Okay, what's the game? వెరీ సింపుల్ బాస్. విల్ డిస్కస్ అబౌట్ 4 topics. ఆ డిస్కషన్ తర్వాత నీకే అర్థం అవుతుంది ఈ జాబ్ ఎవరికి వస్తుంది. సో ఫస్ట్ టాపిక్ ఏంటి? ఇందాక అడిగింది, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అబౌట్ దిస్ ఇంటర్వ్యూ? 100% కాన్ఫిడెంట్గా ఉన్నా. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కమ్ ఆన్ బాస్, ఇందాక 100 meters రేస్కి ప్రాక్టీస్ చేసినట్టు అటు ఇటు తెలియదు. నువ్వు 100% కాన్ఫిడెంట్ అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. నిజం చెప్పు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సర్. లేదు బాస్, 100% కాదు. అందులో 50% మాత్రమే నీకు వస్తుందన్న కాన్ఫిడెన్స్, ప్లస్ 50% నాకు ఎట్లాగో రాదన్న కాన్ఫిడెన్స్. సరే చెప్తా విను. నాకు జాబ్ వస్తుందని నేను 1% మాత్రమే కాన్ఫిడెంట్గా ఉన్నాను. నీకు కాక నాకు వస్తుందని నేను 99% కాన్ఫిడెంట్గా ఉన్నాను. దేర్ యూ గో. సో 1% ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్. మన దగ్గర ఇప్పుడు ఒక యాంటీ కరప్షన్ మూవ్మెంట్ జరుగుతుంది కదా, ది అన్నా హజారే మూవ్మెంట్. దాని గురించి నీకు కామెంట్? ఈ డిస్కషన్తో నాకు జాబ్ వస్తుందా లేదని తెలుసుంటే ఇంట్లో కూర్చొని ఈ డిస్కషన్ మీద ఒక ఆర్టికల్ రాసేవాడిని. ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎక్కువ బాస్, డిస్కషన్ చేసేవాళ్ళు తక్కువ అయ్యారు. సర్లే చెప్పు, డూ యూ సపోర్ట్ ద మూవ్మెంట్ ఆర్ నాట్? అఫ్ కోర్స్ ఐ డూ. సో యూఆర్ ఎ ట్రూ ఇండియనా? మరి నువ్వేంటి దీనికి అగెయిన్స్టా? లేదు లేదు, I do support it. But the question is, do you know the true reason behind the movement? Sure boss, he started the movement for some good cause. I am supporting it and I always support good cause and I don't care what the cause is for. I got my answer. Let's discuss about a simpler topic. Do you have a Facebook account? Who doesn't? So, what's the average time that you spend on it? I hate this Facebooking stuff man. ఏదో కొంతమంది ఫ్రెండ్స్తో టచ్లో ఉందామని చెప్పి అకౌంట్ ఓపెన్ చేశాను, అంతేగాని మీలాగా ప్రతి 2 సెకండ్లకు రిఫ్రెష్ చేసి చూసే టైప్ కాదు నేను. సో ఎక్కువగా టైం స్పెండ్ చేయను అనమాట. బట్ వాట్స్ రాంగ్ విత్ ఫేస్బుకింగ్? టైం వేస్ట్. దాని మీద స్పెండ్ చేసే టైంలో చాలా ఇన్నోవేటివ్ పనులు చేయొచ్చు.
నువ్వు చేసిన కొన్ని ఇన్నోవేటివ్ వర్క్స్ ఏంటో చెప్పగలుగుతావా? అయినా ఇది మన టాపిక్ కాదనుకుంటాను. డిడ్ యూ గెట్ యువర్ ఆన్సర్? యా కైండ్. సో వాట్ ఈస్ ద ఫైనల్ టాపిక్ అబౌట్? సపోజ్ ఈ జాబ్ నీకు రాలేదు అనుకున్నాను. వాట్ ద హెక్? లేదు జస్ట్ అనుకున్నాను. కూర్చో బాస్. నీకన్నా తక్కువ క్వాలిఫికేషన్ నాకు ఇచ్చారు అనుకో, సో అప్పుడు ఎలా రియాక్ట్ అవుతావు? నిన్ను రిక్రూట్ చేసుకునే ఎలాంటి కంపెనీలో నాకు జాబ్ రాలేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వెల్ దెన్ యూ మే ఫీల్ హ్యాపీ. యూ నాట్ సెలెక్టెడ్ మిస్టర్ దిలీప్ చాల్సాని. Who the hell are you to say this? And the last time నీకు ఎలా తెలుసు? Well, this is Ajay Shastri. I am the recruiting manager for this position. What? Mr. Dilip, this was the HR round. నీ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ తెలుసుకోవడానికి జరిగిన రౌండ్. You failed in every aspect and every discussion we had. What kind of HR round is this? And ఒక్క క్వశ్చన్ అయినా ఈ పొజిషన్ రిలవెంట్గా ఉందా? The first topic is to know how confident you are. నీ కాన్ఫిడెన్స్ కంటే నీ కో క్యాండిడేట్కి జాబ్ రాదని కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. సో యూ ఫెయిల్డ్ అన్నట్టు. నీ సెకండ్ టాపిక్, నీకు ఒక టాస్క్ ఇస్తే దాని గురించి కంప్లీట్గా తెలుసుకుంటావు లేదా అని టెస్ట్ చేసి యూ కంప్లీట్లీ ఫెయిల్డ్ అన్నట్టు. థర్డ్ టాపిక్, ఫేస్బుకింగ్ ఎక్కువసేపు చేయమని కాదు. దిస్ పొజిషన్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. And the hatred that you have for social networking, that makes you unfit for this position. And the final one, you know the answer for that, your attitude. నీకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉందని never underestimate. By the way, all the best.